ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 121 అధ్యాయం 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి చదివినట్లయితే దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుడు తెలుసుకుంటే ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాడో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఒక మానవుడికి అర్థమవుతూ ఉంటుంది. ఈ లోకంలో విశ్వాసులు, ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఈ లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎంతో గొప్ప పొజిషన్ లో కూడా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఈ లోకంలో విశ్వాసులందరూ కూడా. ఈ లోకంలో మరి దావీదు గారి జీవితం మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎంతో మంది శత్రువులు ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనకు ఆహారం లేని పరిస్థితుల్లో కూడా, మరి నిలబడడానికి కూడా మరి ఇల్లు లేని పరిస్థితుల్లో కూడా ఆయన మరి గృహాలలో మరి ఎక్కడ ప్లేస్ దొరక్క, ఎక్కడ చెట్టల్లో పొట్టల్లో తిరుగుతూ ఆయన ఎంతగానో వేదన పడుతూ, ఎంతగానో శత్రువుల మధ్యలో నుంచి బయటపడుతూ ఎంతో కఠినమైన పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ ఉంటాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు అని దావీదు భక్తుడు ఎంతగానో దేవుని మహింపరుస్తూ గణపరుస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో మరి ఊహించిన విధమైన కఠినమైన వేదనలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము కూడా దేవుడును గ్రహించి, దేవుడు ఉన్నాడు అని విశ్వసించి, దేవుడి శక్తిని మనం గ్రహించి, మనం కూడా మన జీవితంలో నలగబడుతున్న ప్రతి ఒక్క శ్రమ నుంచి కూడా దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడు అని విశ్వాసంతో, నమ్మకంతో దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మహింపరుస్తూ గణపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, మరి మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క శ్రమ అవి మనకి కష్టం కావచ్చు, కానీ ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి సమస్తము సాధ్యం. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎలాంటి కఠినమైన పరిస్థితిని కూడా మరి మారుస్తాడు. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో నేను నిలబడినా కూడా నాకు సహాయం చేయగలుగుతాడు అని దావీదు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన లోకంలో మరి ఎంత గొప్ప పొజిషన్ లోకి వెళ్ళాడు, ఎంత గొప్పగా ఆశీర్వదించబడి ఉన్నాడో కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నా సహోదరి, నా సహోదరు, మన జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, మన జీవితంలో ఉన్న మరి పరిస్థితులను బట్టి మనము కూడా భయపడకుండా దేవుని మహింపరిచే విధంగా ఉండగలిగితే, దేవుని గణపరచగలిగితే, దేవుడి శక్తిని మనం గ్రహించగలిగితే మన జీవితంలో కూడా గొప్ప మేలులను, మన జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని, మన జీవితంలో కూడా మరి బంధించబడిన ప్రతి శ్రమ నుంచి కూడా మనం కూడా విడుదల పొందుకుని దేవుడి శక్తిని, దేవుడి బలాన్ని పొందుకుని మనము కూడా దావీదు గారిలాగా ఈ లోకంలో సాక్షులుగా నిలబడగలుగుతాం. ఎవరైతే ఆయన శక్తిని గ్రహిస్తారో, ఎవరైతే ఆయన బలాన్ని గ్రహిస్తారో, ఎవరైతే ఆయన తెలుసుకుంటే ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడో అనే విషయాన్ని గ్రహించగలుగుతారో ఈ లోకంలో ఏ విషయంలో కూడా భయపడరు. ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు దిగులు పడరు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, మనము కూడా ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ధైర్యం పొందుకుందాం. మనం కూడా దేవుని బట్టి సంతోషిద్దాం. మనం కూడా దేవుని బట్టి ఎంతగానో విశ్వాసంతో దేవుని మహింపరుద్దాం. మన జీవితంలో ఉన్న ఏ శ్రమైనా కూడా మనల్ని ఏమి చేయలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించాడు. భూమి అవును కాకంటే భూమి ఏర్పడినది, ఆకాశము అవును కాకంటే ఆకాశము ఏర్పడినది. అలాంటి శక్తి కలిగిన దేవుని చేతిలో ఈ రోజున నేను ఉన్నాను, నా కుటుంబం ఉన్నది. మేమందరం కూడా ఆయనను నమ్ముతున్నాం,
అని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొంది ఉన్నాం. మాకు ఏది కూడా కొదువు ఉండదు, ఏది కూడా తక్కువ చేయడు, ఏ జీవితంలో కూడా మేము నశించిపోము అని మనము కూడా విశ్వాసంతో దేవుని కాళ్ళ దగ్గర నిలబడగలిగితే మనము కూడా దేవుని శక్తిని, దేవుని బలాన్ని చూడగలుగుతామని ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరు, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ధైర్యం పొందుకొని దేవుని మహింపరుతాం, దేవుని శక్తిని పొందుకున్నాం, దేవుడి బలాన్ని పొందుకుని రాబోయే రోజుల్లో మనము కూడా సాక్షులుగా నిలబడతామని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మనలను ధైర్యపరిచి మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నదని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి, ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ బ్రతుకు తండ్రి నాయన, ప్రతిరోజు కూడా తండ్రి మమ్మల్ని ఈ లోకంలో తండ్రి నాయన నీ యందు ఎలాంటి విశ్వాసంతో, ఎలాంటి నమ్మకంతో కలిగి ఉండాలో, అదిగో తండ్రి ఈ లోకంలో మేము ఎలాగ బ్రతకాలో, ఎలాగ ధైర్యంగా ఉండాలో కూడా ప్రతిరోజు కూడా తండ్రి ఒక మాట తెలియపరుస్తూ నా సహోదరి, నా సహోదరులందరితో కూడా మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నదాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతిగో తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి, ప్రతి ఒక్క సాతాను చేతుల్లో బంధించబడిన ప్రతి ఒక్క వేదన నుంచి వాళ్ళు కూడా విడుదల పొందుకొని నీ నామంలో శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని వాళ్ళు కూడా తండ్రి నేను దావీదు గారి లాగా తండ్రి శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో కూడా నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచి నీ శక్తిని తెలుసుకుని ముందుకెళ్ళి విడలగా ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళు కూడా తండ్రి నేను ధైర్యం పొందుకుని తండ్రి నీ నామంలో తండ్రి గొప్ప సాక్షులుగా ఉండే బిడ్డలుగా రాబోయే రోజుల్లో తండ్రి వాళ్ళ చేతులు ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల పొందుకుని తండ్రి నేను ముందుకెళ్ళి బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని నీ చిత్తం అయితే ప్రభావ మళ్ళీ రేపు ఉదయకాలం వరకు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము విశ్వసించి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మా చేతిలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి మేము సమాధానాన్ని పొందుకునే తండ్రి నేను మహింపరిచి బిడ్డలుగా కృపతో నింపి నడిపించి సహాయం చేయమని నీ చిత్తం అయితే ప్రభావ మళ్ళీ రేపు ఉదయకాల సమయమని నీ కాళ్ళ దగ్గరికి రావడానికి మా అందరికీ కూడా ఇంకొక అవకాశాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ధైర్యం పొందుకుందాం. దేవుడు ఉన్నాడు, దేవుడి సహాయకుడు, దేవుడు మన పరిస్థితిని కూడా మారుస్తాడని విశ్వాసంతో మనందరం కూడా ముందుకు అడిగి వేద్దాం. అన్ని విషయాల్లో కూడా దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ధైర్యం పొందుకోవాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు.